కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది కోర్టు. సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది కోర్టు. అతనికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు వేసే అవకాశాలున్నాయి. మరోవైపు తీర్పు సమయంలో తాను నిర్దోషిని అని అన్యాయంగా ఇరికించారంటూ కోర్టుకు చెప్పుకున్నాడు సంజయ్ రాయ్. ఐపీఎస్ అధికారిపై కూడా ఆరోపణలు చేశాడు. కోల్కతా ఆర్జికర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పిచ్చింది సెషన్స్ కోర్టు. కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. రావణి, గత ఏడాది ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారినటువంటి అంశం ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచారం కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య సిబ్బంది మాత్రమే కాదు, రాజకీయ సంఘాలు, సామాజిక సంఘాలు సైతం పెద్ద ఎత్తున రోడ్లెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదట బెంగాల్ పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసినా ఆ తర్వాత బెంగాల్ హైకోర్టు ఆదేశాలతో కేసును సిబిఐ టేకప్ చేసింది. సో మొత్తానికి ఆగస్టు 9న గత ఏడాది జరిగినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు కలకత్తా కోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ను దోషిగా తేల్చారు. అంతేకాదు అతడికి ఎల్లుండి అంటే సోమవారం రోజున ఎటువంటి శిక్ష ఖరారు చేస్తామనే దాని మీద ప్రత్యేకంగా కోలకత్తాలోని సీల్దా కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే వస్తున్నటువంటి న్యాయ నిపుణుల సమాచారం ప్రకారం అతనికి జీవిత ఖైదు లేదంటే మరణ శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్ గా కూడా ఆమె ఒంటరిగా తన రూమ్ లో అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సెమినార్ రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె పైన ఈ సంజయ్ రావుత్ ఏ విధంగానైతే తను సంజయ్ రాయ్ చేసినటువంటి అత్యాచారం, ఆ తర్వాత జరిగినటువంటి నిరసనలు, ఆసుపత్రిలో కూడా ఆధారాలను మొత్తం మాయం చేసే ప్రయత్నాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరికీ మెడికల్ కాలేజీలో సరైనటువంటి భద్రత కల్పించేందుకు సైతం కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో కొన్ని కీలక చర్యలకు కమిటీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ విషయంలో సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అటు సంజయ్ రాయ్ తో పాటు మిగతా వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఓవరాల్ గా ఫైనల్ ఛార్జ్ షీట్ లో సంజయ్ రాయ్ పేరు మాత్రమే కనిపించింది. అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో ఫైనల్ గా ఈ రోజు సంజయ్ రాయ్ ను నిందితుడిగా సీల్దా కోర్టు అనౌన్స్ చేయడమే కాకుండా అదే సమయంలో కోర్టుకు తీసుకొచ్చినటువంటి సంజయ్ రాయ్ సైతం తనను కావాలనే ఈ కేసులో ఇరికిచ్చారంటూ తను మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఫైనల్ గా మరి సోమవారం రోజు సీల్దా కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనలు, ప్రత్యేకంగా సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సుమోటోగా సుప్రీంకోర్టు కేసును స్వీకరించింది. సో ఈ నేపథ్యంలోనే సీసీటీవీలో కొన్ని ఎవిడెన్స్ దొరికాయన్నారు. ఆ తర్వాత సాక్షులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆధారాలతోనే సంజయ్ రాయ్ పైన కేసు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్, దాంతో పాటు ఒక పోలీస్ అధికారి పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళ విషయంలో ఇన్ టైంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వల్ల వాళ్ళు ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. ప్రస్తుతం అయితే సంజయ్ రాయ్కి సంబంధించి తనే నిందితుడిగా సీల్దా కోర్టు అనౌన్స్ చేసింది. రావణి. ఎస్ రాజు, ఇప్పుడు సోమవారం వరకు తనకి టైం ఉంది కాబట్టి ఏమైనా మళ్ళీ అంటే రివ్యూ పిటిషన్ లేదంటే పైకి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా రాజు? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఇది కలకత్తాకు సంబంధించినటువంటి కోర్టు మాత్రమే.
ఆ తర్వాత అంటే సోమవారం రోజు ముందుగా తీర్పు రావాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తను అత్యవసరంగా మరో కోర్టును ఆశ్రయించేదైతే ఉండదు. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఎల్లుండే ఇవ్వబోతున్నారు. సోమవారం రోజున ఇది చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైద్యులు అనే వాళ్ళు ఎంత కీలకం దేశంలో, అంతేకాదు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి భద్రత వీటి విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సౌలభ్యాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో వీటన్నిటి నేపథ్యంలోనే కీలకంగా సంచలనంగా మారినటువంటి ఈ కేసు విషయంలో అన్ని ఆధారాల తర్వాతనే సంజయ్ రాయ్ని ఈ రోజు నిందితుడిగా మాత్రం ప్రకటించారు. అయితే ఎల్లుండి ఇచ్చేటటువంటి తీర్పు మాత్రం ఖచ్చితంగా ఇది కీలకంగా మారుతుందంటున్నారు. ఎందుకంటే వైద్య సిబ్బందిపై దాడులు చేయడం కానీ, లేదంటే వాళ్ళ పైన ఇటువంటి అత్యాచారాలు చేయడం కానీ ఖచ్చితంగా తప్పుగా భావిస్తున్నారు. ఒక వైద్య సిబ్బందే కాదు, ఎవరిపైన ఇటువంటి దాడులు చేసినా తప్పే. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ శిక్షను ప్రతి ఒక్కరికి అది గుర్తుగా ఉండేలా, ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఎటువంటి తీర్పు ఉండబోతుందనే దాని మీద ప్రస్తుతం అయితే మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు అని చెప్తున్నారు. సో ఏది ఇచ్చినా కానీ ఒకవేళ తను మళ్ళీ అప్పీల్ కు వెళ్ళాలనుకుంటే కలకత్తా అంటే బెంగాల్ హైకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా తనకు అవకాశాలు ఉంటాయి. మొత్తానికైతే సోమవారం రోజున సీల్దా కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. శ్రావణి. ఎస్ రాజు, మీరు అన్నట్టు ఈ లైఫ్ టైమ్ ఇంప్రిజ్మెంట్ గనక పడితే ఇదొక బెంచ్ మార్క్ తీర్పు అనుకోవచ్చా? ఖచ్చితంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో ఏ చట్టం కూడా ఉపేక్షించదు. అంతేకాదు ఏ ఒక్కరూ సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే తనను ఇరికించారనేటువంటి ఒక ప్రకటన చేస్తున్నారు. అంటే తను నిరూపించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తనని ఇరికించారు అంటే ఎవరు ఇరికించే ప్రయత్నం చేశారు, తనకు ఆ కేసుతో సంబంధం లేదనే విషయాన్ని కూడా తను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలా చేసుకోగలుగుతాడా, లేదంటే అందరి ముందు కావాలని ఇలా మాట్లాడుతున్నాడా అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే మొదట బెంగాల్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పుడు ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. ఎవరో వెనక ఉన్నారు, లేదంటే ఏమే జరిగింది, ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ సిబిఐ తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ కేసును పర్యవేక్షించింది. సో సిబిఐ ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆధారాలతో మాత్రమే విచారణ జరిపి ఉంటుంది. సో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే సంజయ్ రాయ్ను సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ను ఫైల్ చేశారు. అతనే ఈ అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు రుజువు చేయగలిగారు. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ త్వరితగతిన కేసుకు సంబంధించి విచారణ జరగడమే కాదు, ఇప్పుడు శిక్ష ఖరారు చేస్తే ఖచ్చితంగా ఇది బెంచ్ మార్క్ జడ్జిమెంట్ గా మాత్రం ఖచ్చితంగా నిలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.